నమస్తే ఆర్బీసీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు తాళూరి బెనారస్ బాబు గారు ఉన్నారు. హిందూ మతం ఎంతో గొప్పదని చెబుతూ ఉంటాం. మరి ప్రతి సంవత్సరం హిందూ మతం నుంచి కొన్ని వేల మంది మతం మారుతున్నారు. ఎందుకని? ఇది విశ్వాసమా లేకపోతే బలహీనతపై చేసే ప్రయోగమా? పేదరికం, అవగాహన లేకపోవడం, లేదా దీని వెనక విదేశీ ఎజెండా ఉందా? ఇది భావోద్వేగాలతో కాకుండా ఒక ప్రశ్నగా, అవగాహనతో మాట్లాడుకునే సందర్భం. మాట్లాడదాం. ప్రస్తుతం దీని గురించి బెనారస్ బాబు గారు ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్తే అమ్మ. గురుగారు, మనం హిందూ ధర్మం ఎంతో గొప్పది అని చెప్తూ ఉంటాం. కొన్ని కారణాల వల్ల లేదా కొన్ని ప్లేసెస్లో చూసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టుగా అవగాహన లేకపోవడం వలన, లేకపోతే పేదరికంతో ఉన్న ప్రజల వలన ఎందుకని ఈ మత మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయంటారు? ప్రస్తుత సమాజంలో మేము కూడా దీని గురించి చాలా పోరాటాలు చేస్తున్నాం. అలాంటి దాని గురించి మీరు అడిగి మన ఛానల్ ద్వారా చాలామందిని చైతన్యం చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి విషయంగా సనాతనమైనటువంటి హిందూ ధర్మం పనిచేస్తూ ఉన్నది. సర్వులు సుఖంగా ఉండాలి, 84 లక్షల జీవాలు కూడా సుఖంగా ఉండాలి అనేటువంటిదే మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. భారతీయులకు మతం అంటూ లేదమ్మా. నిజంగా చెప్పాలి అంటే భారతీయులందరూ కూడా ధర్మవాదులు. ధర్మాన్నే వీరు పాటిస్తూ ఉంటారు. ఈ ధర్మంలో భగవంతుడిని ఆరాధన చేయటంలో మార్గాలు, ఆచారాలు రకరకాలుగా ఉన్నాయి. కానీ ధర్మం అందరికీ ఒకటే. ఇక్కడ ధర్మ ఉద్దేశ్యం కూడా అంతే. అందరూ కూడా ధర్మాన్ని పాటించాలి, తద్వారా లోకమంతా సుభిష్టంగా ఉంటుంది. ధర్మం అంటే ఏమిటి అని మళ్ళీ అడుగుతారు చాలామంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు, మంచి పని. ఒక హాస్పిటల్ నిర్మాణము, ఒక దేవాలయ నిర్మాణము, ఒక స్కూలు నిర్మాణము చేస్తున్నాడు అనుకుందాం. దాన్ని పడగొట్టేవాడు ఇంకొకటి తయారవుతూ ఉంటాడు. దాన్ని నాశనం చేద్దాం అనుకునే వాడి ఆలోచన అది. సో ఇలాంటి తప్పుడు పని చేయటం అధర్మము. అలాంటి ప్రజలకు ఉపయోగపడే పని చేయటం ఏదైతే ఉన్నదో అది ధర్మము. శుభాలుగా, ప్రపంచం అంతా సుఖాలుగా, శుభాలుగా ఉండటానికి ఏ పని అయితే చేస్తామో ధర్మమైనటువంటి పని భగవంతుడు ఎప్పుడూ కూడా మనం ఎక్కడ ఉన్నా కూడా హర్షిస్తాడు. కాబట్టి మనకు మతం అందుకునే లేదు. మనకి ఎంతసేపు కూడా ధర్మమే. ఈ ధర్మంలో ఏముంది, దాన్ని పాటించటం వరకే. అయితే మీరు అన్నట్టుగా మతం మారుతున్నారు. ఇంత గొప్ప సనాతన ధర్మము, హిందూ మతం ఇంత గొప్పదైనప్పటికీ కూడా మతం మారుతున్నారు చాలామంది. దీనికి ఏమిటి అసలు? ఈ మతం మారటానికి వారి పేదరికమా, లేకపోతే వారికి సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవటం మూలకంగానా, లేదా వారికి ఏమన్నా ఆర్థికమైనటువంటి బెనిఫిట్స్ జరుగుతున్నాయా వేరే మతం వారి దగ్గర నుంచి? పేదరికము పూర్వకాలంలో ఎక్కువగా ఉండేది. మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుత సమాజంలో పేదరికం అంతగా లేదు కదా. వైద్యం ప్రతి ఒక్కరికి అందుతోంది, పని అందరికీ దొరుకుతోంది. ప్రతి చోట కూడా పని చేసుకుంటానికి పెడితే జీతంగా ఏదో ఒకటి నెలసరి మొత్తం మనకు లభిస్తోంది. పూర్వకాలంలాగా మనం ఏదో పడ్డవాళ్ళమనో ఎక్కడికో అంటుకోకుండా ఉన్నటువంటి వాళ్ళంగా లేదుగా. మరి ఇప్పుడు కూడా ఎందుకు మారుతున్నారు? ఆలోచన చెయ్యాలి ఇక్కడ మనం. ఇక్కడ కూడా మార్చడానికి గల కారణం ఏంటంటే, ఈ ధర్మాన్ని ఎలాగైనా సరే గొప్పది కాదు అని నిరూపించాలని చెప్పి పరదేశీ జెండా పట్టుకుని కొంతమంది దీన్ని ఎలాగైనా తొక్కాలి హిందూ సనాతన ధర్మాన్ని అని వారి యొక్క ప్రయోగంలో కొంతమంది పనిచేస్తూ ఉంటారు. కొంతమంది మేము పేదలకు సహాయం చేస్తున్నాము. మన భారతీయుల్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటేనమ్మా, మన భారతీయులకి ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, వాళ్ళ మనం చాలా గౌరవిస్తాము, అభిమానిస్తాము. ఇంకా నిజంగా చెప్పాలంటే దేవుడు అనే భావంతో చూస్తాము. అలాంటి సందర్భాలలో వీళ్ళు ఆ దేవుడు మా దేవుడు అని చెప్పేసి వీళ్ళు మతం మారుస్తున్నారు. మీకు సహాయం చేసిన దేవుడు ఎవరు? ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే, ఇప్పుడు డబ్బులు
ఒక ఇతర దేశం మతానికి సంబంధించిన వ్యక్తి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాడు దేవుడిలాగా ఇక్కడ కనిపిస్తున్నాడు అనేటువంటిది వీడు చెబుతున్నాడు. కాబట్టి ఓహో ఈ దేవుడు ఇచ్చాడు అనుకుని కొంతమంది ఈ విధంగా మతం మారేచడానికి దీన్ని ఎంచుకున్నారు. ఇంకా కొంతమందిని మిమ్మల్ని ఎక్కడికో రానివ్వటం లేదు, లేనిపోని అబండాలు వేయటం. ఇప్పుడు రాజ్యాంగం మనకి మత స్వేచ్ఛ ఇచ్చింది, కానీ మీరు ఏ మతంలో కన్నా వెళ్ళండి, ఏ విధంగా వెళ్ళండి అన్ని ఉద్దేశంగా వీళ్ళే ప్రచారం చేయటం. దాన్ని రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కూడా మీ కులము యొక్క స్వేచ్ఛను మీరు కోల్పోతారని చెప్పింది రాజ్యాంగం. ఇది గనక మనం ప్రచారం చేస్తే మత మార్పిళ్ళు ఆగుతాయి. ఇంతకాలం కూడా ఈ యొక్క కుల స్వేచ్ఛను పోగొట్టుకునేటువంటి విషయాన్ని భారతీయులు మత మార్పిడి చేస్తున్నటువంటి ఎవరైతే మత మార్పిడి చేయబడ్డారో వారికి ఈ విషయాన్ని చెప్పకపోవటం కూడా మన బలహీనతగా మనం భావన చేయవచ్చు. మీకు అర్థమైందని నేను చెప్పిన విషయం. భారత రాజ్యాంగం ప్రకారం మీరు ఎస్టీ కులంగా ఉంటారు. ఉన్నప్పుడు మీరు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నప్పుడు ఎస్టీ అనేది రద్దయిపోతుంది. కానీ ఇప్పటికీ చాలామంది అదే కులాన్ని పెట్టుకుని అవే పేర్లు పెట్టుకుని ఉద్యోగ సంపాదన చూడండి, ప్రభుత్వాల నుంచి ఏమేమైతే పథకాలన్నీ పొందాలో అవి పొందుతూ వేరే మతాన్ని ఆశ్రయించి ఉంటున్నారు. ఇది ప్రభుత్వం కూడా ఇలాంటి వారి మీద ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి. మనం రాజ్యాంగం ప్రకారం అడుగుతున్నాం ఇక్కడ. కాబట్టి ఈ రాజ్యాంగం ప్రకారంగా అడుగుతున్నప్పుడు వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు మత మార్పిడి కూడా మనం కొంత ఆపు చేయవచ్చు. మతం ఎందుకు మారుతున్నారనే దానికి కారణాలు ఇవే. ముఖ్యంగా మనకి ఎవరు మనల్ని అనరు అనేటువంటి వాళ్ళకి చాలా ధైర్యంగా వీళ్ళు నూరు పోస్తున్నారు. మీరు ఎదురు తిరగండి. విచిత్రం ఏమిటంటే మనం మతం మారినప్పుడు మీరు ఏ క్యాస్ట్ అని అడిగితే, మన వాళ్ళని ఏదైనా నిరోధించినప్పుడు అడిగితే మమ్మల్ని ఆ క్యాస్ట్తో తిట్టారని వీళ్ళు కేసులు పెడుతున్నారు. వీళ్ళు ఉన్న మతం వేరు, కేసు పెట్టడానికేమో కులాన్ని ఉపయోగించుకుంటున్నారు, పూజించడానికి వచ్చేసరికేమో వేరే మతాన్ని పూజిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి వారి యందు జాగరూకులై ఇలాంటివి జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మతం మారడానికి గల కారణాలు మనం పరిశోధన చేసినట్లయితే బాగా పల్లెటూళ్ళల్లో జరిగేటువంటి వాటికి మనం వెళ్ళి చూసినట్లయితే కనుక అక్కడ వాళ్ళు మానసికంగా కొంత బలహీనంగా ఉండటం మేము గమనించాం. ఏ విధంగా గమనించినామంటే, ఇప్పుడు చూడండి, మీరు 10 మందిని గదిలో కూర్చోబెట్టి మీ మతం యొక్క గొప్పతనాన్ని రాత్రంతా చెప్పండి. ఇప్పుడు రాత్రి 9:30 10 అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి పడుకుంటారమ్మా. పడుకున్నప్పుడు ఈ చెప్పిందంతా కల్లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకేదో ఆ దేవుడు కల్లోకి వచ్చాడు అని మరుసటి రోజు వీళ్ళకి వెళ్ళి చెప్తారు, నాకు నిన్న రాత్రి కల్లోకి వచ్చాడు దేవుడు అని. నేను చెప్పానా మా దేవుడు గొప్పవాడు కాబట్టి నీ కల్లోకి వచ్చాడు కాబట్టి మా మతంలోకి మారు. రాత్రి పడుకునేదాకా కూడా మతం గురించి కొన్ని రకాలైనటువంటి విషయాలు ఇదే గొప్ప ఇదే గొప్ప ఇదే గొప్ప అని చెప్పినప్పుడు ఏమవుతుంది, స్వప్నంలోనే కాదు ఎవరికైనా వస్తుంది, నాకైనా వస్తుంది, మీకైనా వస్తుంది. ఒకటి ఆ విధంగా వీళ్ళు మతాన్ని కొంత మార్చడానికి రాత్రిపూట ప్రార్థనలని చెప్పి రాత్రిపూట రకరకాలుగా వీళ్ళు ప్రవర్తించి వీళ్ళని మతం మారుస్తున్నారు. సహజంగా సాయంత్రం అయ్యేసరికి శరీరము పని ద్వారా అలసిపోయి ఉంటుంది. ఈ అలసిపోయినటువంటి దానికి ఇదేదో మాటలు చెప్పేసరికి వారికి ఏదోగా అనిపించి అలసిపోయినప్పుడు ఏమనిపిస్తుంది, ఏదైనా చెయ్యాలనిపిస్తుంది మనకి. ఇప్పుడు రోగం వచ్చింది, క్యాన్సర్ రోగం వచ్చింది, తగ్గుతుందా? ఇక్కడ తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది, ఒక్కసారి రా నువ్వు వచ్చి చూడు అని అంటారు. ఇవి పెడతారు, ఈ ఒక్కసారి పెడతారు. ఈలోగా డాక్టర్ దగ్గరకు కూడా పెడతారు కదా, ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటారు కదా. అప్పుడు కొంచెం అక్కడ రిపోర్ట్లో మళ్ళీ నెక్స్ట్ టైం రిపోర్ట్ చేయించుకున్నప్పుడు కొంచెం తేడా కనిపిస్తుంది. వీడు ఆ పాయింట్ చెప్పకుండా మా దేవుడు వల్లనే నీకు తగ్గింది అని చెప్తున్నాడు.
అవును. ఈ మారిన వాళ్ళు కూడా ఎంతోమంది హెల్త్ ఇష్యూస్ వల్లనో, లేకపోతే ఆర్థికంగా వెనక ఉండడం వల్లనో, ఇలాంటి వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళ ప్రేయర్స్‌లో వాళ్ళు మాట్లాడేది కూడా కిడ్నీలో రాళ్ళొచ్చాయి, దేవుడిని నమ్ముకోగానే పోయాయి. అలాగే మాకు క్యాన్సర్ ఉండింది, లేకపోతే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఇప్పుడు మేజర్‌గా మీరు చెప్పట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఓన్లీ ఒక్క ప్రార్థనే చేయించుకుంటున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటున్నారా? వెళ్లకుండా చేయించుకున్నారా లేదా? వెళ్ళి చేయించుకున్నారా లేదా? ఇది మనం అడిగామనుకోండి, దానికి సమాధానం చెప్పరు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, మనం డాక్టర్ మందు వల్లనే తగ్గిందని మనం అంటాం కాబట్టి వాళ్ళు అది చెప్పనివ్వకుండా వీళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళ మీద అబ్జర్వేషన్ పెడతారమ్మా, వీళ్ళ మనుషులంతా కూడా. వీళ్ళకి అచ్చంగా ఏమిటి ఇప్పుడు, వీళ్ళకి వెనకాతల నుంచి అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి డబ్బు వస్తూ ఉంటుందమ్మా. అందుకని వాళ్ళ టీం దాని గురించి పనిచేస్తూ ఉంటారు. హ్మ్. మతం మారిన వాడి మీద కూడా వీళ్ళ కన్ను ఉంటుంది. వాళ్ళు నమ్మరు, బాగా వీడికి పిచ్చిలాగా అయిపోయేదాకా కూడా వాడిని నమ్మరు అన్నమాట. అప్పుడు వదిలేస్తారు. వాళ్ళ మీద రోజు కూడా ఇంటికి వెళ్ళటము, అక్క ఇవాళ పొద్దున నిన్ను అడిగారు, పొద్దున ప్రార్థనకు రావాలని అడిగారు, మధ్యాహ్నం ప్రార్థనకు రావాలంట, నీ గురించి ఆయన స్పెషల్ ప్రార్థన చేస్తున్నారు అని వీళ్ళకి ఈ డైలాగులు చెప్పేసరికి ఏంటంటే, ఓ నేను నా మీద ఆయనకు చాలా ప్రేమ, భక్తి, గౌరవం అనే ఒక మన హిందువులు కదా, చెప్పాను కదా, మనకి బలహీనత ఏంటంటే ఎవరైనా మన గురించి కొంచెం మంచి చేశారు అనగానే, ఇప్పుడు చూడండి మీకు ఒంట్లో బాగుండలేదమ్మా నేను పూజ చేశాను అన్నా అనుకోండి, గురువుగారి మనసులో నేను ఉన్నాను అని మీరు అనుకుంటారా అనుకోరా? ఈ మాదిరి భావన మన భారతీయులకి మొదటి నుంచి కూడా ఎవరు కొంచెం సహాయం చేసినా తిరిగి ఇచ్చేయాలనే ఆలోచన ఉండటం చేత వీళ్ళు ఈ విధమైనటువంటి పనులు చేయించుకుని వాళ్ళ మతంలో వాళ్ళకి ఈ రకంగా మార్చడానికి గల కారణం ఒకటి. తర్వాత రాజ్యాంగం మీద, రాజ్యాంగం చెప్పినటువంటి విషయాల మీద ఈ ఎవరైతే మతం మారుతున్నారో వాళ్ళకి అవగాహన లేదు. అది ఈ మతం మార్చే వాళ్ళకి పాజిటివ్ అయి కూర్చుంది. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారని అనుకోవచ్చా ఇందులో? ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. అన్ఎడ్యుకేటెడ్ అనే కాదు, రాజ్యాంగం మీద, హక్కుల మీద వీళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీరు ఒక ఎస్సీ కులంలో పుట్టి మీరు ఎస్సీ కులం ద్వారా ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు ప్రొఫెసర్గా, మీరు ఆ ఎస్సీ కులంలో ఉండి లబ్ధి పొందుతున్నప్పుడు మీరు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించకూడదు. అది దేనివల్ల వచ్చింది? భారతీయ సనాతన ధర్మంలో మిమ్మల్ని ఎవరో ఏదో తొక్కేశారని గతంలో మీరు చెప్పారు కాబట్టి ప్రభుత్వం మీకు కొంత రక్షణగా ఇచ్చింది. ఇప్పుడు మీరు మతం మారినప్పుడు ఈ భారతీయ ధర్మాన్ని వదిలేసినట్టేగా, సనాతన ధర్మాన్ని వదిలేసినట్టే కదా. కాబట్టి ఇక్కడ వేరే పరమతంలోకి వెడుతున్నారు కదా. అందులో భారతీయ రాజ్యాంగానికి సంబంధించినటువంటిది విశేషమైనటువంటి విషయాలు వీళ్ళకి తెలియపోవటము, దాన్ని పాఠ్యాంశాల్లో ముద్రించకపోవటం. ముఖ్యంగా మతం మారితే మీకు ఇవి జరగవు, మతం మారితే మీ లబ్ధి పొందలేరు అని మీకు చిన్నప్పటి నుంచి పాఠ్యాల్లో వేశారనుకోండి, పుస్తకాలు చదువులు గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వారి పుస్తకాలు ముద్రించి నేర్పిందనుకోండి, అప్పుడు ఈ మత మార్పిడి అనేది ఆగేది. ఇప్పటిదాకా కూడా ఆ చర్య జరగలేదు, మతం మారడానికి గల కారణాలు కూడా. రైట్. అయితే ఎంతోమంది పాస్టర్లు కూడా బహిర్గంగానే దశమ భాగాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే కొన్ని కథనాలు మనం ఇంతకు ముందు గతంలో చూసుకున్నట్టయితే కనుక భిక్షం తీసుకునే వాడి దగ్గర కూడా దశమ భాగం తీసుకోవడం, లేకపోతే వాడి దగ్గర అసలు ఏదీ లేదు, ఎంతో కొంత సంపాదిస్తున్నాడు అనుకుంటే వాడి దగ్గర కూడా ఈ దశమ భాగం అన్న పేరుతో వీళ్ళు డబ్బులు తీసుకోవడం, దోచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అసలు మొత్తానికి వీళ్ళు మతం మార్చిన తర్వాత వీళ్ళ ఎజెండా ఏంటి, ఏముండిపోతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ మతం మార్పిడినప్పుడు కూడా ఇప్పుడు మీరు అన్న దశమ భాగం లాంటి విషయాన్ని హిందువుల మీద చెప్తూ ఉంటారు వాళ్ళప్పుడు. మీరు గుడికి వెడితే టికెట్ కట్టాలి, గుళ్ళో చెప్పులకి టికెట్ కట్టాలి, అభిషేకం చేయాలంటే టికెట్ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని చెప్పేసరికి మన డబ్బులు అయిపోతున్నాయి అనేది బాగా చెప్తూ ఉంటారు. అంటే గుడికి వెళ్ళాలి అని అంటే కనుక మనకు ఖర్చుతో కూడుకున్న, అదే చెప్తాను, మీ డబ్బులు అయిపోతాయి, మీకు ఎంత ఖర్చు ఉంది, మా దగ్గర అయితే కనుక మీరు అన్నీ తీసేయచ్చు, మీకు అన్నీ మిగులుతాయి అంటారు. ఇప్పుడు ఈ మిగిలింది అంతా వీడికి ఏదో కొద్దిగా గ్రాఫిక్స్, జిమ్మిక్స్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. వీడు నమ్మాడు ఈ మతంలో కొంచెం నిదానంగా, అప్పుడు వీళ్ళు ఈ దశమ భాగాలు అనే పాయింట్ మొదలెడతారు. నువ్వు ఇప్పుడు పాపం పోయింది కాబట్టి దశమ భాగం ఇస్తే నీకు ఇంకా మంచి జరుగుతుంది. చూడండి, మరి ఇప్పుడు దాకా ఖర్చులన్నీ చెప్పావు కదా, ఇప్పుడు నీకు ఇస్తే మరి వాడి ఖర్చు కాదా? ఈ ఖర్చు గురించి ఎందుకు చెప్పట్లేదు? ఆలోచన చేయాలి మతం మారే వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా
కాబట్టి వీళ్ళు ఈ విధంగా దశమ భాగాలని మొదలు పెట్టరమ్మా. వీళ్ళు మనల్ని బాగా నమ్మారు అనుకున్నప్పుడు ఎలా అయిపోయిందంటే, మీరు ఇందాక ముష్టివాడని చెప్పారు, వీళ్ళు చేసే అకృత్యాలు, మతం మార్చేటువంటి వాళ్ళ అకృత్యాలు చెప్తున్నాను. సహజంగా ఆడవాళ్ళకి కొంచెం మనసు బలహీనంగా ఉంటుంది, అది ప్రపంచం అంతటా కూడా తెలిసిన విషయమే. ప్రతిదానికి అయ్యో అని తొందరగా చిన్న బాధను కూడా అయ్యో పాపం వాడి కష్టం వచ్చిందని మనం అంటాం ఆడవాళ్ళు. మగవాళ్ళేమో కొద్దిగా దాన్ని అంత సీరియస్గా తీసుకోరు ఆడవాళ్ళు. ఈ ఆడవాళ్ళని ముందరగా మతం మార్చటం, వీళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి నీచమైన పని అంటే, ఈ ఆడవాళ్ళని మతం మార్చటం. మార్చిన ఆడవాళ్ళని మీ మొగుడు మతం మారకపోతే మీరు ఇంట్లో ఆయనకు అన్నం పెట్టమాకండి, కాఫీ ఇవ్వమాకండి, టీ ఇవ్వమాకండి, వారితో సంసారం చేయమాకండి అని బోధిస్తున్నారు. ఇది కొత్తగా జరుగుతున్న ప్రక్రియ. దాంతో ఏమవుతోంది, ఈ భర్త కూడా పెళ్ళాని దానికి వెళ్ళిపోదాం మనకి ఎవరు చేసేవాడు, వాళ్ళు కూడా మతం మారటం. అర్థమవుతుందా? ఈ మాదిరిగా ఎట్లా చెప్తారంటే, ఇవన్నీ చెప్పకుండా ఇండైరెక్ట్ నీ మొగుడు రాకపోతే నీవు నరకానికి పోతావు. మొట్టమొదట నీవు రాకపోతే నరకానికి పోతావు, తర్వాత నీ మొగుడు రాకపోతే నరకానికి పోతావు, నీ పిల్లలు రాకపోతే నరకానికి పోతావు. అలా అందరినీ కూడా ఆ ట్రాప్లో పడేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా మన వీక్షకులందరికీ కూడా, మీకు మతం మారితే చావు తప్పుతోందా, చావు వస్తోందా? మతం మారే వాళ్ళందరూ కూడా ఆలోచన చెయ్యాలి. మీరు పలానా మతంలోకి వెళితే మీరు చచ్చిపోకుండా బతికే ఉంటారా ఎన్ని సంవత్సరాలైనా? చెప్పండి. లేదే, చనిపోతున్నారు కదా. వాళ్ళ మతానికి ప్రధానమైనటువంటి నాయకత్వం వహించేటువంటి పీఠాధిపతులతో సహా అందరూ చచ్చిపోతున్నారు కదా. మరి చావును ఆపలేని ఏ మతమైనా నువ్వు ఏ మతంలో ఉంటే మాత్రం వచ్చిన నష్టం ఏంటి నీకు అనేటువంటి విషయాన్ని మతం మారేవాళ్ళు ఏ మతంలో ఉన్నా మనకు చావు వస్తుంది, కాబట్టి పుట్టిన ఈ మతంలోనే ఉండాలి మనం చచ్చేదాకా అనేటువంటి ఆలోచన తెలుసుకోవాలి. అయితే గురుగారు, ఇప్పుడు మీరే అంటున్నారు కదా వచ్చిన నష్టం ఏంటి అని, అది స్వతహాగా వ్యక్తిగత విషయం అని అనుకోవచ్చు అంటారా? మతం మారడం అనేది వ్యక్తిగత విషయం అయితే, మీ అమ్మగారు మతం మారారా? మీ తాతల మతం మారారా? మీ తాతలకు తెలియని దేవుళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ విశ్వంలో? మీరు ఆలోచన చేయండి. మీ వంశంలో ముందర వాళ్ళందరూ కూడా మతం మారలేదు కదా. ఒకటి బాగా తెలుసుకోవలసిన విషయం, గతంలో ఇలాంటి విషయాన్ని శృంగేరి పీఠాధిపతుల వారి దగ్గర చర్చకు జరిగిందమ్మా. ఒక క్రిస్టియన్ అతను వచ్చి పూర్వకాలంలో ఉండేటువంటి శృంగేరి పీఠాధిపతుల వారి దగ్గర వాదించినట్టుగా స్వామీజీ వారు ఒకటే అడిగారు, నాయన మీరు చెప్పారు మా మతం కంటే మీ మతం గొప్పదన్నారు, చాలా సంతోషం, మంచిది. మీ మతం గొప్పది అని చెప్తూ మతం మారకపోతే పాపం చుట్టుకుంటుందని చెప్తున్నారు. అంటే యేసుప్రభు పుట్టింది ఎప్పుడు? 2000 సంవత్సరాల కిందట అనుకుందాం. మరి యేసుప్రభు పుట్టక్రితం వాళ్ళ అమ్మా నాన్నలు కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళందరూ నరకానికే పోయారా? వాళ్ళందరికీ పాపమే వచ్చిందా? మీరు ఆలోచన చేయండి. క్రీస్తు మతం ఎప్పటి నుంచి వచ్చింది? 2025 సంవత్సరాల కిందటి నుంచే కదమ్మా. మరి 2025 సంవత్సరాల కిందట ఉన్నటువంటి వాళ్ళందరికీ నరకమే వచ్చిందా? నువ్వు పుట్టలేదు, అప్పుడు పుట్టకుండా వాళ్ళకి నరకం వచ్చిందని ఎలా మాట్లాడుతున్నావు? మీరు బాగా గమనించుకోండి. ఈ మతం అనేది పుట్టకుండానే చచ్చిపోయిన వాళ్ళందరికీ నరకం వచ్చిందని వీడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత అబద్ధపు ప్రచారం మీరు చేస్తున్నారో మీ మాటల్లోనే మాకు అర్థమైందని అప్పట్లో శృంగేరి పీఠాధిపతులు దీని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇందులో మత ప్రచారం చేయడం అనేది తప్పంటారా? మత ప్రచారం చేయటం అనేటువంటిది అంటే, మత ప్రచారం నీ చర్చిలో కానీ నీ దేవాలయంలో కానీ నీ మస్జిద్లో కానీ వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఆ ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మీ గ్రంథాలు, దానిలో ఉన్న మంచి విషయాల్ని చెబుతూ సమాజ రక్షణకి, దేశ రక్షణకి, ధర్మ రక్షణకి చెప్పుకుంటంలో తప్పు లేదు. ఇంటింటికి పోయి నీ దేవుడు చెడ్డవాడు, మా దేవుడు గొప్పవాడు అని మాట్లాడటం ఉన్నది చూసారా, అది చాలా తప్పు. అలా చెప్పరాదు. అది మత ప్రచారం అంటే అక్కడ జరుగుతుంది. ముఖ్యంగా నా బతుకేదో నేను ఎడుతున్నాను, నా పూజ ఏదో నేను చేసుకుంటున్నాను, నీ దేవుడు గొప్పగా. ఇంతకాలం మనకి పిల్లలు పుట్టినా మన దేవుడు వల్లనే పుట్టాడు, పిల్లలు కలిగినా ఈ రాముడు వలనో, కృష్ణుడు వలనో, అమ్మవారి వలనో, శివుడు వలనో ఆశీర్వచనం చేయబడి మనకి సంతానం అయింది, ఆరోగ్యం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, పొలం పండింది. ఇవాళ కొత్తగా నేను వచ్చి చెప్పంగానే ఈ దేవుడు వలన పొలం పండుతుంది అంటే నువ్వు నమ్ముతున్నావు అంటే అది మనిషిని వారు ఆ మాదిరిగా సైకిక్ పేషెంట్ లాగా తయారు చేస్తారమ్మ ముందర. దాంతో వాళ్ళకి
నిజమేమో అని భ్రమించేటట్టుగా చేయటం మూలకంగా మతం మారుతున్నారు చాలామంది. అయితే గురుగారు ఇప్పుడు మనం ఒక పల్లెటూరుగా చూస్తే కనుక అది తెలంగాణ, ఆంధ్ర ఇలా అలా ఈ పర్టికులర్ ప్లేస్ అని చెప్పి మనం మాట్లాడలేము. ఇటు కేరళ సైడ్ కానీ లేకపోతే ఇటు తమిళనాడు సైడ్ కానీ చూసినట్టయితే కనుక మీకు గుళ్ళు చాలా తక్కువగా కనిపిస్తాయి. కేరళలో కూడా చాలా ఫేమస్ టెంపుల్స్. అసలు దేవుడు అనేది మనం మాట్లాడాలి అంటే కేరళ సైడ్ టెంపుల్స్ గురించి మాట్లాడుకోవచ్చు అని చెప్పచ్చు. అయితే ఎక్కడ చూసినా కూడా చర్చ్ విపరీతంగా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. అట్లా ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఇది పరిపాలించేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో హిందూ మతాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు గతంలో మీరు బాగా ఆలోచన చేయండి, మన హిందూ దేశాన్ని పరిపాలించేసినటువంటి రాజులు ఎప్పుడు కూడా ఇతర మతాల వాళ్ళు వస్తే గౌరవించి వాళ్ళని సత్కరించి పంపించి మంచిదయ్యా అని చెప్పి పంపించారు తప్ప వాళ్ళని ఎప్పుడూ కూడా తోళ్ళని నాడలేదు మన హిందువులు. మన హిందూ జాతి గొప్పతనం అది, అంత గొప్పది. అలాంటిది ఇట్లాంటి వాళ్ళని మనం ఎలా మతం మార్చగలుగుతాము అని చెప్పి ఒకడు వేదాలని పట్టుకెళ్ళి ఆ వేద శక్తిని దెబ్బ కొడితే వీళ్ళు మతం మారుతారు అని ఒక యాంగిల్లో ఆ వేదానికి సంబంధించిన దాన్ని తప్పుడు అర్థాలు చెప్పి తప్పుడు ప్రవచనాలు చెప్పి అలా కొంతమందిని మతం మార్చడం, ఈ రాజుల్ని చంపటం. చూడండి, ఇప్పుడు ఈ రాజు ఉన్న కాలంలో మనం పరిపాలన చేయలేము, మన మతం వెళ్ళదు. కాబట్టి అలాగా రాజుల్ని సంహరించేటువంటిది. ఆ సమయంలో ఇక్కడ కింద ఉండేటువంటి వీళ్ళ యొక్క పరివారంలో వాళ్ళని భయపెట్టి, వాళ్ళ పిల్లలనో వాళ్ళనో వారి శ్రీమతినో భయపెట్టి ముందర ధనం ఇవ్వటం, లేదా పదవులు ఇస్తామని చెప్పడం, రకరకాలుగా భయపెట్టి మన హిందువుల యొక్క రాజుల్ని చంపేసేసి మత ప్రచారాన్ని వాళ్ళు చేయటం. ఇక్కడ ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఏమంటే, ఇప్పుడు మీరు దేశ విస్తరణ చేయాలనుకున్నారు, నేను గొప్ప రాజుని చక్రవర్తిని అవ్వాలనుకున్నావు, మంచిదే. నేను 100 దేశాలకి నేనే రాజుగా ఉండాలనుకున్న ఆలోచన మంచిదే. రాజు ఎప్పుడు ఆ మాదిరిగానే ఉండాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న కట్టడాలను ఎందుకు నువ్వు కూలుస్తున్నావు? నీ రాజ్యం నీ వశమైంది కదా, అక్కడ ప్రజలతో నువ్వు సఖ్యతగా ఉండి వాళ్ళ యొక్క ఆచారాన్ని వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళని పాటించుకుంటూ ఉంటే నిన్నేమన్నారు కదా వాళ్ళేమి. అట్లా కాదు, ఆ రాజు కట్టినటువంటి ఆచారాలు అవన్నీ కనిపిస్తే మళ్ళీ వీళ్ళల్లో ఆ రాజు మీద మమకారం చేత ఎప్పటికైనా నన్ను చంపుతారని భావన, దౌర్భాగ్యపు బుద్ధి వాళ్ళకు ఉంది. కాబట్టే మన దేవాలయాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు. వాళ్ళకి దౌర్భాగ్యపు బుద్ధులు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? విడగొట్టు పాలించు వాళ్ళ బుద్ధి. మన హిందూ ధర్మం ఏంటి? సమిష్టిగా ఉండండి, కలిసి ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖము. అయితే ఇప్పుడు ఈ పల్లెటూళ్ళల్లో ఇంతగా చర్చలు రావడానికి గల కారణం ఏంటి? అంటే విదేశీ ఫండింగ్ ఏమన్నా ఎక్కువగా జరుగుతుందంటారా? టార్గెటెడ్గా చేయడం అనేది ఏమన్నా ఉందంటారా వీళ్ళ మీద? ఉన్నదమ్మా, తప్పకుండా ఉన్నది వాళ్ళకి. అంటే మీరు కూడా ఎన్నో సార్లు గర్వాపసి గురించి ఇలా మతం మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ హిందుత్వంలోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు, అలా ఎంతో మంది వచ్చారు కూడా. అంటే ఆ సందర్భాలలో మీరు పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు ఏం గమనించారు? వాళ్ళ యొక్క ఆర్థిక బలహీనతలను కొంతమంది దగ్గర మేము గమనించినాం. రెండోది, హిందూ ధర్మంలో ఆచారాలు ఎక్కువ ఉన్నాయి, మా ధర్మంలో ఆచారాలు తక్కువ ఉంటాయి. మీరు చచ్చిపోయినా మైలు పాటించక్కర్లేదు, మీరు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మైలు పాటించాలి, ఎవరిని ముట్టుకోకూడదు, ఇవన్నీ మనం చెప్తున్నాం. అక్కడ అలా కాదు, ఏమి లేదని చెప్తున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి విచిత్రం ఏంటంటేనమ్మా, ఈ మతం మార్చేవాళ్ళు ఇక్కడ మా మీద బురద జల్లే ప్రయత్నంగా వాళ్ళు మిమ్మల్ని ముట్టుకోరు అంటుకోరు అంటారు. కానీ అక్కడ వాళ్ళ దగ్గర కూడా పెద్దవాళ్ళు ఈ మతం మారిన వాళ్ళని ఎవరిని ముట్టుకోరు. మా మతం సమానం, మా మతం అందరికీ సమానం, అందరికీ సమానం, అన్నీ కూడా అబద్ధ ప్రచారాలు. ఎక్కడ కూడా వాళ్ళు కూడా ఈ కింద వాళ్ళని ముట్టుకోరు. చాలా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ మతంలో కూడా చాలా వర్గాలు ఉన్నాయి. మన ఇక్కడ ఏంటంటారంటే మీ దగ్గర అన్ని కులాలు ఎక్కువ ఉన్నాయి, అందుకనే మిమ్మల్ని వాళ్ళు గౌరవించడం. వాళ్ళ దగ్గర కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్, రోమన్ ప్రొటెస్టెంట్లు మామూలు చాలా వర్గాలు. మన చర్చిల్లో కూడా మళ్ళీ ఒకటి చర్చి ఒకడు బోడు, ఇన్ని విభేదాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఆ విభేదాలని వాళ్ళు బయటకు కనిపించకుండా ఈ జనాల దగ్గర జాగ్రత్త పడుతూ వీళ్ళు ఈ మత మార్పిడిని చేస్తూ ఉంటారు. పల్లెటూళ్ళల్లో ముఖ్యంగా ఏమవుతుందంటే, సహజంగా పనికి పోతారు, లేకపోతే పని లేకపోతే
వ్యవసాయదారులకి ఏంటి, వర్షం పడే ముందర చక్కగా నాట్లు వాటి గురించి జాగ్రత్త పడతారు. మిగతా టైంలో ఇంట్లో ఖాళీగానే ఉంటారు. ఈ ఖాళీగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ఈ ఫోటో పెట్టుకో, నీకు ఆరోగ్యం వస్తుంది, ఈ ఫోటో పెట్టుకో, నీకు డబ్బులు వస్తాయి, ఈ ఫోటో పెట్టుకో అని ముందర ఓ ఫోటో పంపిణీ చేశారు తొలి రోజుల్లో. సరే ఏదో దేవుడిది అంటున్నారు కదా, మన వాళ్ళు ఏంటంటే దేవుడి ఫోటో అయితే మనం పారేయం. మనం ఒకవేళ దేవుడి ఫోటో ఏదన్నా తీసేసేయాలంటే చిరిగిపోతేనో విరిగిపోతేనో, విగ్రహం అయితే అది తీసి కొత్తది పెట్టుకుంటాం. సో ఇదే దేవుడి ఫోటో అన్నారు కదా అని మన వాళ్ళు మామూలుగా లోపల పెట్టారు. మా ఫోటో ఉంది కదమ్మా, రోజు మా ప్రార్థన చేయని కొన్ని రోజుల తర్వాత మొదలెట్టారు. ఈ మాదిరిగా మన హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళు ఎవరికి బలహీనత ఉన్నది, ఇప్పుడు మీ ఇంట్లో మీకు డబ్బులు లేవు, మీ పిల్లాడు చదువు ఆగిపోయింది, మా ఫాదర్ గారు పిలుస్తున్నారు, మా స్కూల్లో చదవండి, మీకు అన్నీ ఫ్రీ అని అన్నారు. మీకు ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేవు, మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, మేము ఫ్రీగా చేస్తామని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాము అని చెప్తున్నప్పుడు ఈ ఫ్రీగా నడవటానికి కావాల్సి చేసి ఉండవచ్చు కాక నిజంగానే ఫ్రీగానే కాదంటల్లా, వీళ్ళకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొనాలంటే డబ్బులు కావాలి కదా. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇతర దేశం నుంచి తెప్పించుకొని ఉచితంగా ఇక్కడ మేము మతం మారుస్తున్నాం కాబట్టి మీరు మాకు కొన్ని ఫ్రీ సౌలభ్యాలు ఇవ్వాలి కాబట్టి అలాగా మొదట్లో ఇక్కడ తిష్ట వేసుకున్నారు. సేవాభావం మాది, మేము చాలా పురుగులు తీసేస్తాం శరీరం మీద కూడా అని రకరకాలుగా చెప్పారు. ఇలా ప్రలోభ పెట్టారు, మతం మారిపోయారు. అయితే వాళ్ళు మళ్ళీ హిందుత్వంలోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఎక్కడికి పోయినా సుఖం మనసుకు లేనప్పుడు మనిషి ఆలోచన కలుగుతుంది కదమ్మా. ఒకటి మీరు చూడండి, నేను ఇందాక అదే చెప్పాను, నేను కూడా మతం మారటానికి రెడీగా ఉన్నా. నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి, చనిపోకూడదు, 500 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళ అబ్బాయిలాగానే ఉండాలి. అలాంటిది ఏమైనా మతం ఉంటే చెప్పండి, నేను కూడా మారుతాను. లేదు కదా, శరీరము భగవంతుడు ఎంత వయసు ఇచ్చాడో అంత వయసు వరకే నువ్వు జీవిస్తావు. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ ముందర నమ్మించాడు, ఎప్పుడమ్మో నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు, నీకు కష్టాలు ఉండవు, నీకు ఆర్థిక మేమే డబ్బులు ఇస్తాము ఇలా చెప్పారు. తర్వాత నిజమేమో అనుకుని వీళ్ళు మోసపోయి అక్కడికి ఎడతారు. చివరికి వీళ్ళు సంపాదించి మీరు డబ్బులు ఇవ్వటం లేదు, మీరు ఎంతసేపు ప్రార్థనకు రావటం లేదు, మన దశమ భాగం ఇవ్వలేదు, ఈసారి పాస్టర్ గారు పుట్టినరోజు నువ్వు 1000 రూపాయలు కట్టాలి అని వాళ్ళ పుట్టినరోజులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ చర్చి వార్షికోత్సవాలని చెప్పి ఈ రకరకాలుగా డబ్బులు దందా పెరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మోసపోయామనే ఆలోచన వాళ్ళకి తెలుస్తోంది. అయితే మేమేం చేస్తున్నాము, అలా తెలుసుకున్న వాళ్ళని మళ్ళీ ఘర్ వాపసి, ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, విశ్వ హిందూ పరిషత్ చేస్తోంది, ఇంకా కొంతమంది మఠపీఠ ఆశ్రమాధిపతులు చేస్తున్నారు, అలాగే మేము కూడా దానిలో ఒక భాగంగా చేస్తున్నాం. చాలామందిని అలా తీసుకొచ్చాము. వాళ్ళు చెప్పిన విషయాలు వింటే ఘోరమైనటువంటి బాధలు వాళ్ళు పడ్డ విషయాలు అక్కడ ఆ మతంలో మాకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమిటయ్యా అంటే స్త్రీ యొక్క శీలాన్ని కూడా దోచుకునేటువంటి ప్రయోగాలు జరిగినట్టుగా కూడా వాళ్ళు కొంతమంది బాధాతృప్త హృదయంతో చెప్పినట్టుగా మా దగ్గర సమాచారం ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని ఒక ఛానల్ వారు ఒక కార్యక్రమంలో కూడా ఒక ఆమె చెప్పింది ఈ విషయాన్ని. నేను ఇప్పుడు అవి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లా వాళ్ళే. కాబట్టి ఇలాగ వాళ్ళు రకరకాలుగా లొంగ తీసుకునే ప్రక్రియలు చేస్తున్నారు. రైట్. అయితే గురుగారు, ఇప్పుడు మెజారిటీల గురించి మాట్లాడుకుంటే బంగ్లాదేశ్ది చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిగా ఉంది. అయితే హిందువులని ఏ విధంగా హింసిస్తున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా జరిగిన ఇష్యూ అయితే అది మరీ చాలా బాధాకరంగా ఉంది. అయితే ఇప్పుడు మెజారిటీగా ఉన్న దేశాల్లో హిందువుల పరిస్థితి చూస్తే గనక భవిష్యత్తులో వచ్చే 50 ఏళ్లలో ఎలా ఉండబోతుంది, అలాగే భారతీయులుగా కానీ లేకపోతే మనం ఇక్కడ ఉంటూ ఏం స్టెప్ తీసుకోవాలి అని అంటారు, ఎలా అవగాహన పెంచుకోవాలి, మన బాధ్యత ఏంటి అంటారు? ముఖ్యంగా హిందువులు ఇప్పటికైనా మేల్కొనాలి. మేల్కొనకపోతే రేపు నువ్వు సంపాదించిన 100 కోట్ల ఆస్తి, ఇప్పుడేదో ధనవంతుల గురించి మాట్లాడుతున్నాం మొట్టమొదటిగా దీనిలో, ఈ ధనవంతులు మా దగ్గర డబ్బు ఉంది అనుకుంటున్నారు, మేము బాగా ఎకరాల స్థలాలు కొన్నాము, మాకు బ్యాంకుల్లో కోట్ల రూపాయలు మునుగుతున్నాయి అని వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటున్నారు. ఈ ధనాగారాలని కొల్లగొట్టేటువంటి రోజులు వస్తాయి మీరు కనుక హిందూ మతాన్ని మీరు జాగ్రత్త చేయకపోతే. ధనవంతుల్లో కొంతమంది స్వేచ్ఛ కావాలి, సుఖం కావాలి అని చెప్పి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, వారి ధర్మాలకు డబ్బు ఖర్చు పెట్టట్లేదు. మొన్నగాక నేను ఒక వీడియో చూశానమ్మా, ఒక 4 రోజుల కిందట. అమెరికా లాంటి దేశంలో
భారతీయ షాపుల్లో ఎవరు కూడా కొనమాకండి అని వాళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకుని తిరుగుతున్నారు. భారతీయ షాపుల్లో కొంటే ఆ డబ్బులు వాళ్ళ ధర్మ రక్షణకు ఉపయోగపడుతున్నాయి. మరి మన దగ్గర కొంటే మనం వాళ్ళని శిక్షించేదానికి డబ్బులు ఉపయోగించవచ్చు. కాబట్టి మా దగ్గరే కొనండి అని వాళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మన భారతీయులు, మన సనాతన ధర్మవాదులందరూ కూడా మన ధర్మానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి. ముఖ్యంగా ధర్మ రక్షణ చెయ్యాలి. ఎక్కడ పాడైపోయిన దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడ మరుగున పడిపోయిన దేవాలయాలు ఉన్నాయో వాటి యొక్క ప్రక్షాళన వీళ్ళు చెయ్యాలి ముఖ్యంగా. అంటే అభివృద్ధికి దోహదపడాలంటారు. అంతే. ఇప్పుడు కొత్తగా గుడి కట్టడం కాదు, చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయమ్మా, పగలగొట్టేసినవి అవి ఇవి, దాన్ని బాగు చేసి మళ్ళీ చివరికి దానిలో దేవతామూర్తిని ప్రతిష్ఠ చేసి చక్కగా చేసినప్పుడు ఆ దేవాలయం చరిత్ర మనకి బయటకు తెలుస్తుంది. ఒక్కొక్క దేవాలయం మీద 10 సార్లు 20 సార్లు దాడులు జరిగినాయి, కానీ మళ్ళీ తిరిగి నిర్మాణం అవుతూనే ఉన్నది. అప్పట్లో రాజులు అలా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటికైనా ఈ ధనవంతులందరూ కూడా ఈ మత ప్రచారం చేసేటువంటి భారతీయులకి అండగా నిలబడాలి. మీరు చేస్తున్నటువంటి మంచి పని, ఇప్పుడు వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ మీరు ఇచ్చినట్లయితే ఈ ధర్మ ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తారు. తద్వారా మన దేశంలో మన భారతీయులకి మన ధర్మం గురించి ఎక్కువగా ప్రచారం చేయటం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ఒకటి. రెండవది, భారతదేశంలో ఉండే మీడియా వర్గం కూడా భారతీయ ధర్మాన్ని బాగా ప్రచారం చేస్తూ ఉండాలి రోజు కూడా, దాని గొప్పతనాన్ని. తద్వారా మీడియా ఎప్పుడైతే భారతీయ ధర్మాన్ని, భారతదేశంలో ఉండే గొప్ప పనుల్ని, భారతదేశంలో ఉండేటువంటి హిందువులకి ఏదైనా బాధ కలిగినప్పుడు దాన్ని బాగా ఫోకస్ చేసినప్పుడు, ఇప్పుడు హిందువుని ఒకళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టారు భారతదేశంలో, దాన్ని 10 సార్లు వేసినప్పుడు ప్రభుత్వము దిగి వచ్చి భారతదేశంలో ఉండే సనాతన ధర్మానికి అది కూడా కంకణం కట్టుకునేటట్టుగా ఈ మీడియా ప్రవర్తించాలి ముఖ్యంగా. అలాగే భారతీయులందరూ ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతున్నారో, మన ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తా అన్నారో వారు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి. వాళ్ళు ఏ పార్టీలోనే ఉండనండి, కానీ మన ధర్మాన్ని రక్షిస్తాను, ఆ రక్షణ చేయకపోతే నెక్స్ట్ టైం వాడికి మనం ఓటు వేయొద్దు ముఖ్యంగా. అలా అనుకున్నప్పుడు ఈ పార్టీల వాళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని రక్షించే ప్రక్రియ మొదలెడతారు. ముఖ్యంగా హిందూ ధర్మం బలపడాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం, భారతీయులందరూ ప్రతి ఒక్కరు పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి దాకా అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు, హిందువులు కళ్ళు తెరవకపోతే రాబోయే 50 ఏళ్ల తర్వాత నీవు హిందువుగా మనజాలవు, అంత ప్రమాదము పొంచి ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పెట్టి మనకే చేయించారు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఒకడే చాలు పిల్లల్ని పెంచలేకపోతున్నాము, వాళ్ళు చాలా ఏడిపిస్తున్నారు అనే తప్పుడు ప్రచారం మనం చేస్తున్నాం పిల్లల మీద. తల్లిదండ్రులు పిల్లల మీదే ప్రచారం తప్పు చేస్తున్నారు. ఆ పిల్లవాడు వినకపోయాడు అనుకోండి, అసలు వాడి బాధ ఏంటో ఏ తల్లిదండ్రులైనా వాడిని కూర్చోబెట్టి వారితో మాట్లాడుతున్నారా? మొహాన ఫోన్ పడేస్తున్నారు. వాడు ఏడ్చాడు, ఫోన్ ఇచ్చేసి, వాడు అన్నం తింటలేదు, ఫోన్ ఇవ్వు, వాడు చదువుకోవట్లేదు, ఫోన్ ఇవ్వు, ఈ మాదిరిగా ఇచ్చేసరికి వాళ్ళకి అసలు మన వ్యవస్థ గురించి వాడి బాధ ఏంటో మీరు తెలుసుకోరు, మీరు ఏ మార్గంలో ఉన్నారో వాడికి తెలియదు. రేపు స్కూళ్ళల్లో ఏది చెప్తే అది నిజం అనుకుని నమ్ముకుని మిమ్మల్ని వాడు తన్నే పరిస్థితికి చేరుతాడు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు చాలా త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉన్నారు, అది మనం గమనిస్తున్నాం కూడా. ఇంతకు ముందంటే కొంచెం ఆలోచించే వాళ్ళు, పెద్దల భయం ఉండేది, లేకపోతే నేను ఈ పని చేయకూడదు అన్న ఒక ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ఏది చేసినా పర్వాలేదు, అన్ని దేవుళ్ళు ఒకటే, అందరూ ఒకటే అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎవరైతే అందరూ మామూలుగా హిందుత్వంలో కూడా చెప్పింది అదే, సర్వమతం సమానం అనే చెప్పారు. కానీ ఇక్కడ సమానం కాదు అని మాట్లాడుతున్నప్పుడు మతం మారితే వచ్చే నష్టం ఏంటి, ఎందుకు మారకూడదు అనేది ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, దీనిలో 2-3 జవాబులు ఉన్నాయి మీరు అడిగిన వాటిల్లో. అంటే ఇక్కడ నేను అడిగేది కూడా ఈ జనరేషన్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఈ మధ్యన ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా అయిపోయాయి.
అయిపోయినప్పుడు అది మతం కులం ఇలా ఏమీ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? తల్లిదండ్రులు ఏ విధమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి అని అంటారు? ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది, మతం మారితే పితృదేవతల శాపానికి గురవుతారు, మీ అభివృద్ధి ఆగిపోతుంది, మీకు పిల్లలు లేకుండా అయిపోతుంది, మీ వంశం నాశనం అవుతుంది, చనిపోయినటువంటి వారికి పిండ ప్రదానం చెయ్యకపోతే చాలా పెద్ద ప్రమాదం మీ వంశానికి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మతం మారవద్దు. నెంబర్ 1. మతం మారకుండా ఉంటే లాభం ఏంటి? స్వధర్మమే శ్రేయదాయకం పరధర్మం భయావహ ఓ అర్జున అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పారు. నీ ధర్మాన్ని నువ్వు పాటించడం మూలకంగా నీవు ధైర్యంగా ప్రపంచంలో మనగలుగుతావు. పరధర్మాన్ని ఆశ్రయిస్తే భయంగా బతకాలి. కాబట్టి నీ జీవితం అంతా కూడా భయమయ్యి సంతానం భయమైన సంతానం అయ్యి వాళ్ళు లోపల ఉద్రిక్తతతో అవతల వాళ్ళని చంపాలనేటువంటి ఆశలతో కోరికలతో పుడతారటమ్మ సంతానం. అందుకనే గర్భిణీ స్త్రీకి భయం లేకుండా జీవించమన్నారు. ఆ భయంతో ఉంటే వాళ్ళకి లోపల ఆత్మన్యూన్యత భావన కలుగుతుంది. తద్వారా వీళ్ళు పుట్టిన తర్వాత ప్రతిదానికి చచ్చిపోతాం అంటూ ఉంటారు ఆత్మన్యూన్యత వలన. అందుకనే భారతీయ సనాతన ధర్మంలో స్త్రీలను రక్షించాలి. స్త్రీ పూజింపబడితేనే దేవుడు ఆనందపడతాడు. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడ స్త్రీ రక్షింపబడుతుందో అక్కడ లక్ష్మీనారాయణుడు పార్వతీ పరమేశ్వరుడు కలిసి ఉంటారు అని చెప్పి శాస్త్రం చెప్పింది. అంటే ఏంటి? స్త్రీ సహజంగా స్త్రీ చాలా బలహీనమైనటువంటి వ్యక్తిగా మనం చూడాలి. ఎందుకు? తన శరీర ఆకృతిని బట్టి. కాబట్టి ఆ స్త్రీని మనం కాపాడవలసింది మగవాడు. స్త్రీ అంటే దేవత, ఆవిడ లేకపోతే నాకు జన్మ లేదమ్మా. ఇప్పుడు నేను పుట్టానంటే ఒక స్త్రీ కావాలి కదా. పురుషుడి నుంచి పురుషుడు పుట్టలా, స్త్రీ నుంచే పుట్టాడు. కాబట్టి మనం ఇది దేవతలకి వేరు మనకి వేరు ఇక్కడ జరిగిన ప్రక్రియ. దేవతలు వాళ్ళ మంత్ర ప్రభావం చేత పుట్టించారు, మనం అలాంటి వాళ్ళం కాదు కదా. కాబట్టి ఇక్కడ స్త్రీ యొక్క రక్షణ ముఖ్యమైనది. కాబట్టి స్త్రీలను చక్కగా ఉన్నప్పుడు మంచి దేశభక్తులు లాంటి వాళ్ళు, ధర్మభక్తులు లాంటి వాళ్ళు, చక్కగా పెద్దల్ని గౌరవించి పెద్దల్ని పూజించేటువంటి సంతానం ఏర్పడుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు మతం మారితే ఇలాంటి దోషం అయినటువంటి సంతానం కలిగి మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువగా పుడుతూ ఉంటారు. అంతేకాని మీరు ఒక మాట అన్నారు, అన్ని మతాలు ఒకటే. అన్ని మతాలు ఒకటి కాదమ్మా. మిగతా మతాల సంగతి నేను నా భారతదేశంలో హిందూ ధర్మం, సనాతన ధర్మం ఏదైనా ఉన్నదంటే అన్ని మతాల కంటే గొప్పగానే ఉన్నది తప్ప అదేమి మిగతా మతాల కిందకి రాలేదు. అది చాలా గొప్పది. దాంతో రావాలి అంటే అవి ఎంతోమంది ఎంత చేసినా కూడా వాళ్ళు రాలేరు. ఎందుకంటే సనాతన ధర్మము ప్రతి దానికి ఆన్సర్ చేసింది. సనాతన ధర్మము ప్రతి తప్పుకి ఎట్లాంటి పాపం పడుతుందో శిక్ష చెప్పింది. నీవు తప్పు అనే ఆలోచన నీ బుర్రలో రానివ్వకుండా చేసేది ఏదన్నా ఉన్నదంటే సనాతన ధర్మం ఒక్కటే. అంటే దాని మించిన మతం ఇంకెక్కడా లేదు. సనాతన ధర్మం చాలా గొప్పది ముఖ్యంగా. కాబట్టి ఇక్కడ మీరు మతం మారితే వచ్చే నష్టం ఏమిటి అంటే మీ వంశమే నాశనం అయిపోతుంది. తర్వాత భూత ప్రేత గణాలు ఎక్కువ అభివృద్ధి చెందుతాయి, నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. ఇప్పుడు అదే వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, మా మతం గొప్పది అనుకుని పోటీ పడి మత ప్రచారం చేసేవాళ్ళు మనల్ని చంపటమో నయానో భయానో ఏదో రకంగా వాళ్ళు యాక్షన్స్ టీం బయలుదేరిందా లేదా? నువ్వు నా మతం మారితే నేను చంపను, లేకపోతే చంపుతాను. ఇంకా ఆ దేవుడు ఏం దేవుడు అండి అట్లా చెప్పే దేవుడు? నీ మతాన్ని నేను పూజించకపోతే నేను చంపేస్తాడా దేవుడు? ఆయన కూడా ఒక దేవుడా? ఆలోచన చేయాలి హిందువులందరూ కూడా. కాబట్టి దేవుడు అనేటువంటి వాడు మనం తప్పు చేస్తే జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు. మనకి బాధ కలిగినప్పుడు మనకి ఆ బాధను పోగొట్టేవాడు దేవుడు. మనకి ఏదన్నా చేతకాలైనప్పుడు, మనకు ఆలోచన కలగనప్పుడు మంచి ఆలోచన నీ ప్రసాదించేటువంటి వాడు భగవంతుడు. సమస్యకి సమాధానం ఇచ్చేవాడు భగవంతుడు. నిన్ను రక్షించేవాడు భగవంతుడు. అంతేగాని మనల్ని చంపేవాడు దేవుడు కాదమ్మా. ఒకటే ఒకటి చెప్తున్నాను, 40 బాణాలు వేసిన 40 బాణాల మీద పడుకున్నాడు తప్ప నా భీష్ముడు. పడుకున్న భీష్ముడు చక్కగా విష్ణు సహస్రనామాన్ని పాండవులకు బోధించాడు. కానీ ఆయన ప్రాణం ఆయన వదలాలి అనుకున్నప్పుడు మాత్రమే వదిలాడు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనము. 4 మేకులకి ప్రాణం వదలలేదమ్మా నా భీష్ముడు. 40 బాణాల మీద పడుకునుండి కూడా
దేవాది దేవుడైనటువంటి విష్ణు సహస్రనామాన్ని బోధించాడు భీష్ముడు. అంతకంటే గొప్ప ధర్మం ఏ ధర్మం ఉన్నదో చెప్పండి. రైట్. కాబట్టి అలాంటిది నా హిందూ మతం. కాబట్టి అది తెలుసుకోవాలి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో రకరకాలుగా కుట్రలు చేస్తున్నారు, ఇప్పటికీ జరుగుతున్నాయి, అనాదిగా జరుగుతూ వచ్చినాయి. డబ్బుకు లొంగేవాడిని డబ్బుకు లొంగించారు, భయపెట్టి లొంగించేవాడిని భయపెట్టి లొంగించారు, పనిచ్చి లొంగ తీసుకున్న వాళ్ళని పనిచ్చి లొంగ తీసుకున్నారు. ఏదో హాస్పిటల్ వైద్యం ఫ్రీ అంటే అట్లా కొంతమందిని మార్చారు, చదువు ఫ్రీ అని కొంతమందిని మార్చారు, సేవకు వచ్చామని చెప్పేసి మేమే సాక్షాత్తు దేవతా పిల్లలమని చెప్పి చెప్పుకుని సేవ చేసి మతాన్ని మార్చారు. రోగిష్టి వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు అనాథలుగా, అనాథలందరినీ నేను దగ్గర చేర్చుకుని నా మతంలో ఉండండి అని చెప్పేసి వాళ్ళందరి మెడల్లో నేను నా మత గుర్తులు వేశాను. అంటే నేనేం చేస్తున్నాను, వాడు ఏ మతంలో ఉన్నా కూడా నీవు సేవ చేయాలి అంతే. నీ సేవా దృక్పథం ఎట్లా ఉండాలి, వాడు ఏ మతంలో అన్నా ఉండని, కష్టంతో వచ్చాడు సహాయం అడిగాడు చెయ్యి, అంతే ఉండాలి సేవ అంటే. మనం నా మతంలోకి వస్తేనే సేవ చేస్తాం. ఇలాంటివన్నీ కూడా సనాతన ధర్మంలో ఎప్పుడూ లేవు. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టింది నా ధర్మము, ఆదుకోవా అని అడిగిన వాడికి ఆదుకున్నది నా ధర్మంలో. పురుషోత్తమ మహారాజు అని భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తి సాక్షాత్తు వేరే మతంలోకి వెళ్ళినటువంటి ఒక స్త్రీ కట్టిన రాఖీ మూలకంగా ఈ దేశంలో ఆ మతం రావటానికి దోహదమైందమ్మా. కానీ రావటానికి దోహదమైన తన చావుని తెచ్చుకున్నప్పటికీ కూడా పురుషోత్తమ మహారాజు ఆ స్త్రీకి ఇచ్చిన మాటకి నిలబడ్డాడు నా భారతీయుడైనటువంటి పురుషోత్తమ మహారాజు. తన భర్తని చంపకుండా రాఖీ కట్టించుకుంది వచ్చి. కాబట్టి అలాంటి నియమాన్ని కలిగి ఉన్నవాళ్ళు భారతీయులు. అలాంటి భారతీయులతో మిగతా వాళ్ళని మనం పోల్చుకుంటాం అనేది చాలా చండాలం. రైట్. మన భారతీయం చాలా గొప్పది. భారతీయం దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలి. మిగతా వారి దగ్గర మంచి లక్షణాలు ఉంటే మేము కూడా నేర్చుకుంటాం, తప్పు లేదు. ప్రతి ఒక్కరి దగ్గర గొప్ప లక్షణం ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ చాలా గొప్ప ఉంటాయి. అలాంటివి ఇతర దేశాల్లో ఇప్పుడు చాలా ప్రార్థనా మందిరాలన్నీ మూతలు పడుతున్నాయని వింటున్నాం మేము. ఎందుకు మూతలు పడుతున్నాయి? కళ్ళు తెరుచుకుంటున్నారు వాళ్ళు కూడా. కాలము ఇట్లా తిరుగుతూ ఉంటుంది, పొద్దున సాయంకాలం. రీసెంట్ గా వారం క్రితం 5 లక్షల మంది హిందూ మతంలోకి అంటే ఏంటి తెలుసుకుంటున్నారు, ఈ ధర్మం వైపు తెలుసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఇది సూర్యుడు ఇక్కడ వెనకాతలో ఉన్న ముందర కనిపించిన వాళ్ళకి ఇది చీకటి, ఈ చీకట్లో ఉండిపోయారు, ఇప్పుడు వెలుగుకు వస్తున్నారు. కాబట్టి భారతీయ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా మనిషి యొక్క చక్కని జీవితానికి దోహదపడిందే తప్ప మనిషిని హింసించమని భారతీయ ధర్మం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి అలాంటి సనాతన ధర్మాన్ని అనేక రకాలుగా వీళ్ళు చట్టంలో కూడానమ్మా మన పాఠ్యాంశాల్లో ఆర్టికల్ 31, 30A పెట్టి కొన్ని మన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు ప్రింటింగ్ చేయకుండా ఆప్ చేయించేశారు ప్రభుత్వాలు వాళ్ళు. అంటే ఓ రామాయణం ప్రింట్ చేయకూడదు పుస్తకాలను చదవటానికి. అప్పుడు ఏమవుతుంది, రాముడు గొప్పతనం ఇప్పుడు కొత్తగా జనరేషన్ ఇందాక అడిగారు, వీళ్ళు కొత్త జనరేషన్కి ఏం తెలుస్తుంది మన రాముడు గొప్పతనం, ఓ కృష్ణుడు గొప్పతనం, ఓ శివాజీ గొప్పతనం, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పతనం, ఓ పురుషోత్తమ మహారాజు యొక్క గొప్పతనం, ఒక నేతాజీ, ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస. మరి వీళ్ళ యొక్క గొప్పతనాలు ఎలా తెలుస్తాయి? నువ్వు పాఠ్యంలో చిన్నప్పటి నుంచి పెట్టినప్పుడు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రని దానిలో ముద్రించి ప్రభుత్వాలు పిల్లలకు చదువు చెప్పినప్పుడు మన దేశం ఇంత గొప్పది, అప్పుడు దేశభక్తి పెరుగుతుంది, ధర్మ విచక్షణ తెలుస్తుంది, ధర్మాధర్మాలు తెలుస్తాయి, ధర్మం వైపున పిల్లల్ని మనం నడిపించిన వాళ్ళం అవుతాము. అప్పుడు ఈ దేశం లోపలికి ఎటువంటి చెడ్డవాడు వచ్చినా కూడా అందరూ సమిష్టిగా పోరాడగలుగుతారు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవకపోతే కనుక చాలా ప్రమాదపు టంచుల్లో మనం నడుస్తాం. కాబట్టి ఇతరులు మనం భయపెడుతున్నారు, మనం భయపడటం కాదు, ముందర ఆ భయం నుంచి ఎలా బయటికి రావాలని తెలివిగా తెలుసుకుని మన ధర్మం యొక్క గొప్పతనాన్ని 10 మందికి చాటేటట్టుగా మనం తయారు కావాలి. దయచేసి మీకు ఒకటి చెప్తున్నా నేను మన ఛానల్ ద్వారా, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఆ మతం చేస్తున్నటువంటి చండాలానికి వ్యతిరేకం. స్త్రీలను హింసించటము, పురుషులను హింసించటము, చంపటము, ప్రాణాలు తీయటము, భ్రమ పట్టించటము, మాయలు చేయటము, తగ్గిపోతుంది వాదాల్లో, అది తప్పు. నీ దేవుడు గొప్పతనం చెప్పుకో, తప్పులేదు. మేము ఆ దేవుడిని విమర్శించాం, ఆ దేవుడిని మేము దూషించట్లా.
మీరు బాగా గమనించాల్సిన ముఖ్య విషయం. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మీరు చెప్తున్నాం మేము. మన ధర్మంలో ఇంత గొప్పతనం ఉన్నది. పోల్చినప్పుడు అప్పుడు ఆ మతం వాళ్ళు ఏం చేశారు మనకు అన్యాయం అనేది చెప్పవలసి వస్తుంది. రైట్. పురుషోత్తం మహారాజు గారు కథ అంతే. ఒక ఇతర మతస్థురాలిని మా రాజుని కాపాడటానికి ఒక అమ్మాయి వచ్చి రాఖీ కడితే వాళ్ళు తెలివి చూడండి, వీడిని చంపబడుకోవాలి ఆయన, లేదా పురుషోత్తం మహారాజు చేతిలో ఆయన చచ్చిపోయేవాడు అవతల రాజు. రాఖీ కట్టించాడు ఆమె. అంటే ఏంటి, ఒక ఆడదాన్ని పెట్టుకుని నువ్వు గెలుపు సంపాదించావు, అది కూడా ఒక బతికేనా? కాబట్టి మన బలహీనతలను అలా పెట్టుకుని మన దేశంలోకే వచ్చారు తప్ప మన దేశంలోకి రావాలంటే పరమతాలు ఏవి కూడా రాలేనటువంటి రోజులు అప్పట్లో ఉండేవి. అంటే అలాంటి గొప్పది మన భారతదేశ సనాతన ధర్మం. యువత ముఖ్యంగా స్వామి వివేకానంద చరిత్ర చదవాలి, ఒక సుభాష్ చంద్రబోస్ చరిత్ర చదవాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పాటిల్ చరిత్ర చదవాలి, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర చదవాలి, ఒక రాముడు, ఒక భారతం, ఒక భగవద్గీత, ముఖ్యంగా శంకరాచార్య వారి చరిత్ర చదవాలమ్మా ఈ యువతంతా కూడా. చదివినప్పుడు వారు 32 సంవత్సరాల్లో కాలం చేశారు. శంకరాచార్య వారు బ్రహ్మీభూతులయ్యారు. 32 సంవత్సరాల్లో 3 సార్లు కాశీ టు కన్యాకుమారి పాదయాత్ర చేసి, ఒక విమానం ఎక్కల, ఒక రైలు ఎక్కల, ఓ బస్సు ఎక్కల, ఒక ఎడ్లమండి ఎక్కల, తన యొక్క ధర్మరక్షణ గురించి పాషాండ మతాలన్నింటినీ అప్పట్లోనే పారద్రోలి చక్కని వైదిక మతమైనటువంటి సనాతన ధర్మాన్ని ఆయన ఇక్కడ నిలబెట్టగలిగారు. అలాంటి శంకరాచార్య వారి చరిత్రని పిల్లలు చదవాలి. మన ఛానల్ ద్వారా ఇప్పటికైనా కూడా మీరు అనేక రకాలైనటువంటి మీడియా సాధనాల ద్వారా శంకరాచార్య వారి చరిత్రను చదవండి. శంకరులు అపర శంకరులు అని పేరు, సాక్షాత్తు శివుడుగా. అలాంటి వారి చరిత్ర చదివినప్పుడు మన మతం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. రైట్. కాబట్టి అది మనం ప్రజలకు మనం చెప్పవలసినటువంటి ముఖ్య విషయం. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. అయితే ఇప్పుడు ఈ చర్చ ఏ మతానికి ద్వేషాన్ని పెంచడానికి కాదు, కేవలం ఈ చర్చ అంతా కూడా తెలుసుకోవటానికే తప్ప మరో ఉద్దేశం లేదు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.